వాళ్ళు రాసిస్తారు, అట్లా ఇస్తారు. ఉమ్. అది రేపు పొద్దున అడిగితే నాకేం సంబంధం లేదా, భద్రతా కమిటీ ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి అడిగినా ఇంకోళ్ళు అడిగినా సెక్యూరిటీ కావాలని 4-5 ఎమ్మెల్యేలు వేశారు హైకోర్టు. హైకోర్టుకి వీళ్ళు ఏం చెప్పారు, ఆ కమిటీ ఇచ్చిందండి నివేదిక అన్నారు. హైకోర్టు వాళ్ళు ఎవరు కమిటీ అని అడగదు కదా, కమిటీ వేయడం అంటే ఓ పద్ధతే కదా, ఐపీఎస్లు వీళ్ళతో కమిటీ వేశారు కాబట్టి. ఆ కమిటీ ఇచ్చిన నివేదికని ఛాలెంజ్ చేయండి అని చెప్పింది కోర్టు. కమిటీ అట్టట్టేస్తుంది నివేదిక అని ఛాలెంజ్ చేయండి అని చెప్పింది. ఇప్పుడు అట్లా పిటిషన్లు వేస్తున్నారు, ఏందైనా అంతే ఉంటుంది. దాన్ని ఛాలెంజ్ చేయమంటారు రేపు పొద్దున. అట్లా కాదు, ఛాలెంజ్ చేయలేదు అవసరం లేదు అనుకుంటే ఆ కమిటీ పేరు మీదకు తోసేయడం, ఇది ప్రభుత్వం చేసినట్టు కాకుండా. అది వ్యూహాత్మక ఎత్తుగడ. నడిచినంత వరకు బాగానే ఉంటుంది. రేపు పొద్దున ఎప్పుడో జగన్ మీదకి దాడి జరిగింది అనుకోండి, అప్పుడు చర్చ నడుస్తుంది. అప్పుడు లేకపోతే క్రిందసారికి మళ్ళీ అదిగో కోడికత్తి, లేకపోతే జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయి జరిగింది, అతనే చేయించుకుంటున్నాడు, ఈ అట్లా కవర్ చేసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా సెక్యూరిటీ ఉన్న టైంలో తక్కువ సెక్యూరిటీ ఉన్నప్పుడు అతని మీద కత్తితో దాడి జరిగింది. దాన్ని కవర్ చేయడానికి ఏం చేసాం, కోడికత్తి అంటే ఆఫ్టర్ ఆల్ అని ఆ కోడికత్తితో అలపేకల దగ్గర గీకించుకుంటే తెలుసుద్ది కోడికత్తి పవర్ఫుల్లా కాదా అన్నట్టు. అదృష్టవశాత్తు అతనే అక్కడ తగలకుండా ఆగింది. దాన్ని నాటకం అని చూపెడతారు ఇక్కడ. సెక్యూరిటీ అప్పుడు ఫెయిల్యూరే కదా, సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడు నాటకం అని చూపెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంది, అంత బలం ఉంది, ఒక ప్రతిపక్ష హోదా కోసం, ఒక భద్రత కోసం కోర్టులకి వెళ్ళడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఎలా చూడాలి దాన్ని? రాజకీయమేనా? రాజకీయ పోరాటమే కదా. చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే రాజకీయ పోరాటం చేశాడో అతను చేయాలి, జనాలకు తెలియజేయాలి కదా. ఇప్పుడు సైలెంట్ కూర్చుని తన పని అని చేసుకుపోతున్నాడు, జనానికి ఎట్ట తెలుసుద్ది తీయలేదని. సాక్షి రాస్తే చదవడు ఎవడు, సాక్షి టీవీలో చెప్తే వెండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఏం జరుగుతుందో, మిగతా జనాలకు తెలియాలంటే ఇది ఒక మీడియం అంతే.